హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ కథలో ఏం జరిగింది? ఆ చెట్టు ఏంటి? అది మాయా చెట్టా లేదా మంత్రించిన చెట్టా, దయ్యాల చెట్టా? అముక్తకి ఏం జరిగింది? అముక్త అక్కడి నుంచి విడుదల కానుందా లేదా? శ్రీహిత వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఈ కథలో తెలుసుకుందాం. చలో కథలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వెళ్దాం కథలోకి ఆలస్యం లేకుండా. అప్పటికి సమయం మధ్యరాత్రి అయింది. ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతలో అముక్తాని గాలిలో ఒక చెట్టుకి హ్యాంగ్ చేయడానికి చూస్తుంది. అందరూ ఆందోళనలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక, ఎలా విడిపించాలో తెలియక. అముక్తని అలా చూసి శ్రీహితకి తనతో గడిపిన ముందు రోజు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అది చూసి తనని ఎలాగైనా కాపాడాలని, అప్పుడు నేనే వస్తా, దాన్ని వదిలేయి అని గట్టిగా అరుస్తుంది. కాకపోతే ఇలా కనపడకుండా కాదు, నేరుగా కనిపించు, ఇలా దాక్కుని కాదు అని గట్టిగా అంటుంది. ధైర్యంతో చెబుతుంది. ఆ వంకతో ఎలాంటి సమాధానం దాని దగ్గర నుంచి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీహిత. ఫ్రెండ్స్ అందరూ కలిసి శ్రీహితాన్ని కోపంతో ఇలా ఎలా మాట్లాడగలిగింది అని చూస్తున్నారు. అంటే తనకి బదులు తను పోతుందా ఏంటి, ఏం చేయబోతుంది శ్రీహిత అని ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు గాలిలో నుంచి అముక్తాన్ని కింద పడేస్తుంది. పెద్ద గాలి, అన్ని ఆకులు లేస్తాయి పైకి. అక్కడే ఆగిపోయి కాసేపటికి కింద పడిపోతాయి. ఇంతలో ఉద్భవ్ మిగిలిన వాళ్ళందరూ ఏంది అలా చేసావు అని అంటారు. మనకి అముక్త ముఖ్యం అని అంటుంది. నువ్వు కూడా కావాలి మాకు, ఆగు శ్రీహిత, ఆవేశపడకు, ఆవేశంలో అన్ని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, నువ్వు ఆగు శ్రీహిత అని అంటాడు ఉద్భవ్. ఇంతలో అముక్త కింద పడిపోయి ఉంటుంది. శ్రీహిత ఆలోచిస్తూ ఉంటుంది. మీ అందరికీ ఒకటి తెలుసా, నేను దాన్ని పట్టుకొని హనుమాన్ దండకం చదువుతా, మీకు వస్తే చదవండి, అది గట్టిగా చదవండి అని అంటుంది శ్రీహిత. ఇంతలో నీరు పోసి అముక్తాన్ని లేపుతారు అందరూ. తను శ్రీహితాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇక నేను దొరకను అనుకున్నానే మీకు అని. ఏమీ కాదు, భయపడకు అని అందరూ అంటూ ఉంటారు. శ్రీహిత, నీకు చాలా భయం, నువ్వేంటి ఇంత ధైర్యం చేశావు అని ఉద్భవ్ అంటాడు. ఇంతలో శ్రీహిత ఉద్భవ్ ముఖం చూసి నవ్వనట్టుగా నవ్వుతుంది. అది చెప్పేలోపు శ్రీహితాని గాలిలో తిప్పుతుంది. ఆపండి, ధైర్యం ఉండి ముందుకురా, ఇలా కాదు అని అంటుంది. అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి ముందుకు రావడానికి చూస్తుంది. మెల్లిగా ముందుకు వస్తుంది. ఆవిడ ఎవరూ కాదు, కనిపించిన ఆ జంటలో సహాయం కోసం వచ్చిన ఆమె. నువ్వా అని అంటుంది. అందరూ ఆశ్చర్యంతో చూస్తారు ఆవిడ్ని. మేము సహాయం కోసం కాదు, మిమ్మల్ని ఇటు తీసుకురావాలనే వచ్చాము అని అంటుంది. నీతో ఉన్నాయనేడి అంటే వాడిని చూపిస్తుంది. వాడు ఆల్రెడీ చెట్టుకి హ్యాంగ్ అయి ఉంటాడు. అయ్యో చంపావా పాపం అని అంటుంది. లేదు, ఇద్దరం కలిసే పోయాం అని అంటుంది. ఇంతలో వాడు తాడుతో ముందుకు వస్తాడు. ముందుకు నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ముందుకు రమ్మంటావు, ఇంకా చూడు నీ సంగతి అని మెల్లిగా రెండు చేతులు ఇద్దరు ముందుకు తెస్తుండగా ఆ చేతులని పట్టుకుంది శ్రీహిత. గట్టిగా ఇద్దరి మధ్యలోకి వెళ్ళి రెండు చెవుల మధ్యలో హనుమాన్ దండకం చదవడం ప్రారంభించింది. ఇందులో
వచ్చిన వాళ్ళు చదువుతారు. ఉద్భవ్ దగ్గర డౌన్లోడ్ చేసిన ఫోన్లో పాట గట్టిగా పాడడం, దానితో పాటు అది వినిపించడం జరుగుతుంది. నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో, అదే రహదారిగా మార్చద కడలిని పయనములో. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామదే. భజే వాయుపుత్రం భజే బాలగాత్రం, సదా భయమై అందించరా నీ చేతి సాయం. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thanks for watching. Bye bye.